హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మన హెల్దీ సిరీస్ చాలా హిట్ అయింది. మీ అందరికీ కూడా నా రెసిపీస్ అన్నా అండ్ హెల్దీ సిరీస్ అన్నా కూడా చాలా ఇష్టం. సో అదే సిరీస్లో భాగంగా ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అది హెల్దియర్ వర్షన్ అండ్ అలాగే అండ్ ఈజీగా క్విక్గా అయిపోయే ఒక చిన్న రెసిపీ అనమాట. అండ్ ఇదైతే స్పెషల్గా మంతెన ఆశ్రమంలో చేస్తారు. సో అది నేనైతే కొంతమందిని అడిగి తెలుసుకుని అయితే చేస్తున్నాను అండ్ చాలా ఈజీగా అయిపోతుంది చెప్పినట్టు. సో ఏం చేస్తున్నాను ఇంతకీ అని అంటే వంకాయ కారం చేస్తున్నాను. అదైతే చాలా బాగుంటుంది అండ్ ఇది మెయిన్గా వాళ్ళు తినద్దు వీళ్ళు తినద్దు అని ఏం లేదు, ఎవరికైనా సూట్ అయ్యే ఒక మంచి రెసిపీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు అండ్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సో దీంట్లోకి కట్ చేసుకున్న వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ వంకాయలు పొడుగ్గా ఉంటేనే బాగుంటాయండి. అండ్ మెయిన్గా మనకి పొడుగు వంకాయలు ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటాయి రెసిపీకి. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా వీటితోనే చేస్తున్నాను. అండ్ ఇవైతే ఇంకా వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచేస్తున్నాను. ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా పసుపుకి బయటకు వచ్చేస్తాయి. అండ్ ఉప్పులో నానబెట్టడం వల్ల ఏంటంటే అది ఎక్కువ బ్లాక్గా అయిపోదు అనమాట. సో ఇంకా దీంట్లోకి అయితే ఒక హాఫ్ ఆనియన్ని యాడ్ చేశాను అండ్ ఒక 3 పచ్చిమిర్చి. సో ఇక్కడైతే ఫస్ట్ ప్యాన్లో కొంచెం వేరుశనగ గుళ్ళు అండ్ అలాగే ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అండ్ ఇదైతే 1 స్పూన్ సరిపోతుంది. అండ్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో అది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకే నువ్వులు యాడ్ చేసుకుని అవి చిట్పటమనే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మ్యాక్స్ 30 సెకండ్స్ అయితే అయిపోతుంది. సో ఈ మొత్తం దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. అండ్ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. సో తాలింపు అంతా వేగిన తర్వాత దీంట్లోకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్ ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వక్కర్లేదండి. ఒక 2 to 3 minutes ఫ్రై అయితే చాలు. పచ్చివాసన పోవాలి అండ్ అలాగే క్రంచీగా కూడా ఉండాలి. సో అలా ఫ్రై అవ్వాలన్నమాట. సో అలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా అదంతా కూడా మిక్స్ చేయాలి. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్లోనే పసుపు అండ్ అలాగే ఉప్పు యాడ్ చేసేసానండి. సో ఉప్పు స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ముక్కకి మంచిగా పడుతుంది. అదే లాస్ట్లో యాడ్ చేస్తే పైన బట్టి ముక్క అంత టేస్ట్గా ఉండదు. సో అందుకనే అంత యాడ్ చేసేసాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 to 3 minutes అన్న కుక్ అవనివ్వాలి. అండ్ అది అయ్యే లోపు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్నది కారం చేద్దాము. సో ఫస్ట్ అయితే అవన్నీ యాడ్ చేసి జీలకర్ర అండ్ మన కూరలోకి ఎంతైతే కారం వేద్దాం అనుకుంటున్నామో అంతా అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో నేను కారం ఈ మధ్య తగ్గించా కాబట్టి 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మిక్స్ చేసి పక్కన పెట్టేసి మంచిగా ముక్కలను అయితే మగ్గనివ్వాలి వంకాయలు. సో ఇక్కడ ఆల్మోస్ట్ నావి లేత వంకాయలు కాదు కాబట్టి నాకు కొద్దిగా టైం పట్టింది. ఒక 6 minutes వరకు పట్టింది. అదే మీరు పొడుగు వంకాయలు తీసుకుంటే అవి చాలా క్విక్గా కుక్ అయిపోతాయి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో మీ దగ్గర అది ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసి ఒక 2 to 3 minutes కూడా అవసరం లేదు, ఒక 2 minutes అయితే సరిపోతుందండి. మంచిగా కారం అంతా కూడా ఆ ముక్కలకి పట్టి మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి స్మెల్ వస్తుంది అనమాట, మంచి ఫ్లేవర్ గార్లిక్ది. అది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఈ కర్రీ అయితే చాలా క్విక్గా అయిపోతుంది. అండ్
ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి. మంచి నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. అండ్ స్టీల్ ప్యాన్లో మాత్రం చేయొద్దండి, ఎందుకంటే అడుగు అంటుకుపోయి ఆ ముక్కల టెక్స్చర్ అంతా కూడా పాడైపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు రెసిపీ. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది కానీ అండ్ ఎక్కువ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నా రెసిపీ నీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ మరి.